వక్ఫ్ సవరణ బిల్లు అంశం సుప్రీంకోర్టుకు చేరింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తొలిసారిగా పిటిషన్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఓవైసీ పిటిషన్లో చెప్పారు. చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల పరిరక్షణ, ఆస్తి హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29, 300 ఏళ్లను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని దాఖలు చేసిన జావేద్ పిటిషన్లో పేర్కొన్నారు. బీహార్లోని కిషన్గంజ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జావేద్ లోక్సభలో కాంగ్రెస్ విప్ గా కూడా ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పరిశీలించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు జావేద్. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం వక్ఫ్ సవరణ బిల్లును పంపింది కేంద్ర ప్రభుత్వం. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ సవరణ బిల్లు అంశం సుప్రీంకోర్టుకు చేరింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తొలిసారిగా పిటిషన్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఓవైసీ పిటిషన్లో చెప్పారు.
చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల పరిరక్షణ, ఆస్తి హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29 300 ఏళ్లను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని దాఖలు చేసిన జావేద్ పిటిషన్లో పేర్కొన్నారు. బీహార్లోని కిషన్గంజ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జావేద్ లోక్సభలో కాంగ్రెస్ విప్ గా కూడా ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పరిశీలించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు జావేద్. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం వక్ఫ్ సవరణ బిల్లును పంపింది కేంద్ర ప్రభుత్వం. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా తొలిసారిగా పిటిషన్ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పైన పలువురు ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్, ముస్లింల యొక్క హక్కులను హరించే విధంగా ఈ బిల్లు అనేది కూడా ఉంది కాబట్టి బిల్లును కొట్టివేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. అయితే వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారిగా పిటిషన్ను మహమ్మద్ జావేద్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపైన సుప్రీంకోర్టు మరి ఎప్పటిలో గల విచారణ అనేది కూడా చేపడుతుందనేది కూడా చూడాలి. ఎందుకంటే దీన్ని రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది ఉత్తర్వుల రూపంలో, గెజిట్ రూపంలో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని సవాల్ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. అంటే ఆ ముందుగానే సుప్రీంకోర్టు మరి జోక్యం చేసుకుని దీనిపై విచారణ చేపడుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సవరణ అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం, ముస్లింల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని చెప్పేసి ఈ పిటిషన్లో పలువురు నేతలు పేర్కొన్నారు. మరిన్ని పిటిషన్లంటే కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యే అవకాశాలంటూ కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ, మైనార్టీల హక్కుల పరిరక్షణ, ఆస్తి హక్కు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, అదేవిధంగా 15, 25, 26, 29, 30A వీటన్నింటినీ కూడా ఉల్లంఘించారు. కాబట్టి దీని కింద ఈ బిల్లును కొట్టివేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. బీహార్లోనే కిషన్గంజ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జావేద్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఈ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును 2024 జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా జావేద్ సభ్యునిగా పనిచేశారు. అయితే విపక్షాలు చేసిన అభ్యంతరాలు ఏవైతేనో వాటిని జేపీసీ పరిగణలోకి తీసుకోలేదు. కేవలం అధికార పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండే సభ్యులు సూచించిన సవరణలను మాత్రమే అనుకూలంగా తీసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపించింది. సో రాష్ట్రపతి దీన్ని పరిశీలించిన తర్వాత దీనికి ఓకే కూడా చెప్తారు. ఆ తర్వాత గెజెట్ రూపంలో బయటకు వస్తుంది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఎప్పటిలోగా విచారణ చేపడుతుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు దీనిపైన విచారణ కనుక చేపడితే మాత్రం ఇది లెంతీగా కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. మరి అప్పట్లోపు చట్టాన్ని అమలు చేయకుండా స్టే అనేది కూడా సుప్రీంకోర్టు విధిస్తుందా, లేకపోతే కేవలం పిటిషన్ను అనుమతిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. Right. Thanks for the update, Sirish.